వరంగల్ జిల్లా హసన్పర్తిలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో చేరిన బీహార్కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అడ్మిషన్ పూర్తి చేసుకుని హాస్టల్లో చేరిన మరుసటి రోజే విద్యార్థి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా బిక్రంపూర్ బండే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మహమ్మద్ అక్రమ్ హుస్సేన్ కు ఎస్ఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించింది. జూలై 28న ఆన్లైన్ ద్వారా 31,000 ఫీజు చెల్లించి అనంతరం తండ్రి స్నేహితుడు మొహినుద్దీన్తో కలిసి యూనివర్సిటీకి చేరుకున్నాడు. యూనివర్సిటీలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక మరో 99,000 ఫీజు చెల్లించి హాస్టల్లో చేరాడు. అనంతరం మొబినుద్దీన్ తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు జూలై 29న విద్యార్థి తండ్రి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు యూనివర్సిటీ హాస్టల్ అధికారులను సంప్రదించారు. హాస్టల్లో కూడా విద్యార్థి కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే విద్యార్థి బంధువు సాద్ అహ్మద్ వకాస్ అల్సబా హసన్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యూనివర్సిటీ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు విద్యార్థి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థి గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే హసన్పర్తి పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్థి అదృశ్యం కావడం యూనివర్సిటీ వర్గాల్లోనూ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థి ఆచూకీ త్వరగా లభించాలని కుటుంబ సభ్యులు, పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.